హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. కేంద్రం తాజాగా విడుదల చేసిన ట్యాక్స్ డివల్యూషన్ డేటా ఒకసారి మళ్ళీ చూపిస్తుంది. ఏ రాష్ట్రాలకు కేంద్రం ఎంత మద్దతు ఇస్తుందో మొత్తం 1,01,603 కోట్లను అడ్వాన్స్డ్గా రాష్ట్రాలకు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు 4,112 కోట్ల షేర్, తెలంగాణకు కేవలం 2,136 కోట్ల షేర్, అంటే ఏపీకు తెలంగాణ కంటే ద్విగుణం ట్యాక్స్ షేర్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చనీయాంశం. టీడీపీ పార్లమెంట్లో ఉన్న ప్రభావం, ఎన్డీఏ మద్దతు, అలాగే ఏపీ కోసం కేంద్రం చూపుతున్న స్పష్టమైన మద్దతును సూచిస్తున్నాయి. తలెత్తు రాజకీయ ప్రయత్నాలు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినప్పటికీ తెలంగాణ తగినంత షేర్ ఇవ్వలేదని ఈ డేటా చెబుతోంది. ఇంకా ఇతర రాష్ట్రాల వివరాలు చూస్తే ఉత్తరప్రదేశ్కు 18,227 కోట్లు, బీహార్కు 10,219 కోట్లు, మహారాష్ట్ర దేశానికి అత్యధిక ట్యాక్స్ రాబడిని ఇచ్చినప్పటికీ కేవలం 6,418 కోట్లు. ఈ డేటా ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది కేంద్రం ఏపీని వ్యాపార పెట్టుబడి పరంగా ప్రాధాన్యత ఇస్తుందని, తెలంగాణ కొన్ని విధాల వెనుకబడినట్టు. మరి ఫ్రెండ్స్, ఈ ఏపీ వర్సెస్ తెలంగాణ ట్యాక్స్ షేర్ తేడా, కేంద్ర మద్దతు విశ్లేషణ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.